అసెంబ్లీలో ప్రకటించారు. మరి ఊరూరుకు పోయి తిరుగుదాం. ఏ ఊర్లో అంటే సంపూర్ణ రుణమాఫీ అయిందా? మరి బాకీ ఉన్న రైతులకు అందరికీ కూడా రుణమాఫీ అందిందా? మీరు రుణమాఫీ చేసింది 22,000 కోట్లే అని చెప్పి నేను అంటున్నా. మరి ఊరూరికి పోయి ప్రజలను అడుగుదాం, మరి ఎంతవరకు రుణమాఫీ అయింది అనేది వాళ్ళే చెప్తారు. అంతేకాదు 2,000 రూపాయలు ఉన్న పింఛన్ 4,000 చేస్తున్నారు. మరి పోయి అడుగుదాం, 4,000 పింఛన్ ఉందా? మరి కళ్యాణ లక్ష్మి కింద మరి 1,16,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పారు. తులం బంగారం మీరు ఇస్తున్నారా? మరి ఇది పోయి పబ్లిక్లను పోయి అడుగుదాం. ఇవాళ ఏదో ఎలక్షన్లు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్లు పెడదామనే ఆలోచనతో మీరు రైతు బంధును 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి ఈసారి రైతు బంధు ఇచ్చారు. ఇది ప్రజలు గమనించలేరా? ప్రజలకు తెలియదా ఇది? అంతేకాదు మరి మీరు బోనస్ ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్క వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి మరి ఖరీఫ్లో ఖాళీ సన్నధాన్యం మాత్రమే ఇస్తామని చెప్పారు. ఖరీఫ్లో కూడా ఒక మెదక్ జిల్లాకే 6 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. కాకపోతే మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అంతేకాదు మరి యాసంగిలో పండించినటువంటి సన్నధాన్యానికి మరి మీరు బోనస్ ఇచ్చిరా? ఏ రైతు కన్నా బోనస్ వచ్చిందా? మీరు తెలుసుకోవాలి. ప్రతి మహిళకు కూడా 2,000 రూపాయలు పింఛన్ ఇస్తామన్నారు. మరి 2,000 రూపాయల పింఛన్ ఇస్తుందా? మరి మీరు ఒకవేళ అది ఉంటే, ప్రజల మీద శ్రద్ధ ఉంటే, ప్రజల జీవితాల మీద, ప్రజల బతుకుల మీద మీకు పనిచేయాలనే కోరిక ఉంటే నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ మా బీఆర్ఎస్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం మానుకోవాలని చెప్పి మేము కొల్చారం మండల బీఆర్ఎస్ చేస్తున్నాం. మన కొల్చారం మండలంలో కానీ మన నియోజకవర్గ స్థాయిలో మండలంలో కానీ ఎటువంటి ప్రవేశ ఉద్యమ ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టినా మన ఆవుల రాజిరెడ్డి కానీ మన ఇతరులు కానీ ఎటువంటి కాంగ్రెస్ నాయకులు ఎటువంటి ఓటు హక్కు వినియోగం ప్రోటోకాల్ లేకుండా వాళ్ళు ఆహ్వానించి ఎటువంటి కార్యక్రమాలకు కూడా వచ్చి మన ఎన్నికైనటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడి వారిని కించపరిచి మాట్లాడే విధానం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మన కొల్చారం మండలం రాజిరెడ్డి అటువంటి కార్యక్రమాలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. మన సుంతా లక్ష్మారెడ్డి గారి మేము అందరం ఏకీభవంగా ముందుకు పోయి మేము ఎటువంటి నాయకత్వం నాయకత్వం జై తెలంగాణ.